కాపాడెను నీ కృపలో దాచి కాపాడెను బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాక సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా రండని ఇచ్చెను. రాగా దిగి నిలిచి వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టు కలలో అతనితో మాట్లాడుతాడు. నా సేవకుడైన మోషే అతివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రారంభంలో మోషే తన విశ్వాస యాత్రలో గుడారాన్ని కట్టాడు. ప్రారంభంలో గుడారం కట్టాడు. అది ఎక్కడ కట్టాడంటే అయిన వాళ్ళ మధ్య, రక్త సంబంధికుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఆ గుడారమును కట్టాడు. ఎప్పుడైతే ప్రభు తనను పిలిచి అంటాడు, మోషే ఈ గుడారంలో నేను ఉండను. దానికి అర్థం ఏంటంటే తన వాళ్ళ మధ్య గుడారాన్ని కట్టాడు కాబట్టి, తన వాళ్ళ మధ్య ఆ మందసాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి చూసేవాళ్ళు ఎలా పిలుస్తారు? మనవాడే కదరా, మన అక్క కొడుకే కదా, మన అన్న కొడుకే కదా అని ఒక యాజకునికి ఇచ్చేంత విలువ ఎవరు? లోకములో ఉన్న పిలుపు ప్రకారంగా పిలవడం ప్రారంభిస్తారు. అట్లాగే ఈ తర్జన భర్జనల మధ్య ప్రభువు కూడా నాకు ఒక ప్రత్యక్ష గుడారమును నువ్వు సిద్ధపరచు, ఈ గుడారములో నేను నివాసం చేయను, ఈ గుడారములకు కొంత దూరములో నువ్వు వెళ్ళి, లేక ఈ గుడారములకు వెనుక భాగాన నాకొక నీవు ప్రత్యక్ష గుడారమును కట్టు. ఆ ప్రత్యక్ష గుడారమును కట్టినప్పుడు నా అభిషేకము ఆ గుడారం మీదకి. ఇప్పుడు గుడారం వేరు, ప్రత్యక్ష గుడారం వేరు. తన కోసము, తన ప్రజల కోసము, తన ప్రజల మధ్య కట్టుకున్నది గుడారం. దేవుని కోసము, దేవునితో మాట్లాడటానికి కట్టినది ప్రత్యక్ష గుడారం. ఈరోజు నా అంశం ఏంటంటే ప్రభు చేత మెచ్చుకోబడిన స్థాయిలో ఉన్నావా? ఇక్కడ 2 మాటలు అన్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, రెండవది ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ప్రభు మాట్లాడిన మాటలు. మోషే మిక్కిలి సాత్వికుడు, అలాగే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈ భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు సాత్వికమును కలిగి ఉండే జీవిత ఆ అనుభవంలోకి మనం రావాలి. సాత్వికము నీ జీవితంలో లేకపోతే ప్రభు చేత నువ్వెంత ప్రార్థన చేసినా మెచ్చుకోబడవు. అలాగే నమ్మకం ఉండాలి. గొంతు మీద కత్తి వచ్చినా సరే దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఓ రోజు మందిరంలో నక్సలైట్స్ వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళు మీరు
ఈ దేవుడిని ప్రార్థిస్తారా, దేవుడు లేడు భూతం లేడని అని ఆ చర్చిలో పాస్టర్ గారి మీద గన్ను పెట్టిన వెంటనే మిగిలిన వాళ్ళు ఏం చేశారు? ప్రాణాలే కావాలని పారిపోయారు. ఒక చిన్న పాప ఆ పులిపీఠమును పట్టుకొని ప్రార్థన చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు బయట నుండి పిలుస్తున్నారు, మాయ్ రా రా అంటే వస్తాలే ఆగండి. లేదా ఈ నక్సలైట్ లో ఒకడు వెళ్ళి అంటాడు, పాస్టర్ గారితో సహా అందరికి ప్రాణాల మీద భయం కలిగింది కదా, ఇప్పుడే నేను నిన్ను చంపేస్తాను, నువ్వు రావా అంటే అంటది ఆమె, సమస్తంలో వీడి చనిపోవడానికే కదా ప్రభు దగ్గరికి వచ్చాను, నీ చేతిలో చావటం కంటే దేవుని కొరకు నేను చనిపోతున్నాను, నాకంటే సంతోషం. ఈ మాటలు విన్న ఆ యాజకునితో సహా ఆ మందిరంలో ఉన్న 150 మంది ప్రజలకు కూడా కనువిప్పు కలిగింది. కొన్నిసార్లు ప్రాణత్యాగం కలగటానికి కూడా సిద్ధపడాలి. బైబిల్లో హతసాక్షులు ఉన్నారు. క్రీస్తు నిమిత్తము నేను చనిపోయిన స్థాయిలో ఉన్నానా అని నువ్వు పరీక్షించుకోవాలి. క్రీస్తు నిమిత్తము బలి అయ్యే స్థాయిలో నేను ఉన్నానా, దేవుడు నన్ను మెచ్చుకునే స్థాయిలో నేను నిలబడ్డానా, ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నానా. మందిరంలో భోజనాలు పెట్టాలంటే సరుకుదామని ఒకరిని పంపిస్తే 10 రూపాయలు అయ్యే వస్తువును 2 రూపాయలు తీసుకుని వచ్చి 8 రూపాయలు దాచిపెట్టుకునే వాళ్ళు లేక పోలేదు. నీ నమ్మకత్వము సంఘంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, మందిరంలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. పెళ్లి అయ్యేటప్పుడు ప్రమాణాలు చేస్తాం. పెళ్ళైన 6 నెలలకి అవి ఎట్టా పోతుందో ఏమో. ఎన్ని ప్రమాణాలు చేస్తామంటే అన్ని ప్రమాణాలు చేస్తాం. పెళ్ళైన 6 నెలలకి ప్రమాణాలన్నీ తీసుకెళ్లి గంగలు కలుస్తాయి. కానీ ప్రభు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. నీ హృదయము ఆయనకు దేవాలయం. దాని విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఏ పాపపు ఆలోచనలు నీ హృదయంలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నావా? నీ ఒక సాత్వికమైన స్థాయిలో ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకొని, చిన్నదానికి పెద్దదానికి అరుస్తూ అలుగుతూ, ఇది దేవునికి నచ్చేవేనా? ఈ గొడవలు అనేవి ఎక్కడ ఉంటాయంటే సంఘంలోనే ఉంటాయి. సంఘంలోనే ఉంటాయి. కొరింథీ సంఘాన్ని చూడండి. ప్రారంభంలో ఇది దేవుని సంఘం అని రాశాడు పౌలు. రాను రాను అంటాడు, నేను ప్రారంభంలో దేవుని సంఘము అన్న ఈ సంఘమే ఇప్పుడు ఏం చేస్తుంది? నేను అసహించుకునేటట్టు మారింది. ఈరోజు దేవుని చేత మెచ్చుకునే స్థాయిలో ఓ ప్రార్థనా పూర్వకంగా నీవు నీ కుటుంబం ఉందా? ఈరోజు క్రైస్తవ సంఘాలలో ప్రార్థన కనుమరుగైపోయింది. ప్రార్థనకు వినియోగించవలసిన సమయం అంతా వేరే 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 వాటికి వినియోగించి దేవుని ఉగ్రతకు లోనవుతున్నారు. ఒక సైడ్ తల్లి ప్రార్థన చేస్తే మరోవైపు తండ్రి ప్రార్థన చేస్తారు. ఇరువురిది అయిపోయిన తర్వాత పిల్లలు ప్రార్థనే చేయరు. ఎట్లా ఆశీర్వాదం దిగి వస్తుంది? ఏదైనా అంటే నా అంత భక్తివంతుడు లేడులే అని అంటాం. కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసిన ఆ కొర్నేలి ఇంటి అనుభవం ఏది? ఆ యెహోషువ ఇంటి అనుభవం ఏది? యెహోషువ ఏమంటాడు? నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. అన్నింటికి వెళ్ళండి. ఒకడు ఒక దేవుడి పేరు చెబితే ఇంకొక దేవుడి పేరు చెప్తాడు. క్రైస్తవ కుటుంబానికి వెళ్తే అందరు కలిసి ఒక దేవుని పేరే, నేను ప్రకటిస్తున్న క్రీస్తు పేరే. తేడా కనబడుతుంది. అదే తేడా నువ్వు చేసే ప్రార్థనలో కనబడాలి. అన్యుడు గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తాడు? వారానికో మాసానికో మేలు జరిగినప్పుడు వస్తాడు. మరి నీవు కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వచ్చే అనుభవం ఉందా?
నీ ఇంట్లో దేవుని కార్యము జరగట్లేదంటే నీవు ప్రార్థన చేయట్లేదని అర్థం. వేరే వేరే ఏమి లేవు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుమారుడు మారుతాడు, నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, నీ పిల్లలు మారుతారు, కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో ఉంటాం. ప్రార్థన దూరం అయినప్పుడు ప్రభు కార్యము కూడా దూరం అవుతుంది. ప్రార్థన చేయడానికి నాకు సమయం సహకారం అవ్వట్లేదంటాం. ఏదైనా పని కోసం ఎంతో పరితపిస్తాం కదా. ఎవరైనా బయట నుంచి కొత్తోళ్ళు వస్తున్నారంటే రకరకాల పిండి వంటలు చేస్తాం. దేనికి దేనికి మెచ్చుకోవడానికి. నేను చక్కగా పెట్టానండి, 16 కూరలు చేసి భోజనం వడ్డించారు. మేమే వచ్చామంటే పాస్టర్ గారు వచ్చారు, ఏమనుకుంటారో. ఒక్క కర్రీ కాదు, ప్రభువే నీ ఇంటికి వచ్చాడు, నేను మెచ్చుకోవాలంటే ఏ విషయాన్ని చూసి మెచ్చుకోవాలి? ప్రార్థన చేస్తున్నావనా? ఎడతెగక మందిరానికి వస్తున్నావనా? భారం ఉందనా? ప్రయాసతో జీవిస్తున్నావనా? ఏ విషయంలో మెచ్చుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోదు. చాలా మంది అంటాం పిలుపు లేని సేవ ఏంటి అర్థం. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు, ఒకడేమో తిని పండుకున్నాడు, ఇంకొకడేమో పని చేస్తున్నాడు. ఒక యజమాని వచ్చి పని చేసేవాడిని పిలుస్తాడా, తిని పండుకున్నాడని పిలుస్తాడా? పని చేసేవాడే కదా పిలిచేది. ఇప్పుడు దేవుని పని చేస్తూ ఉంటే కదా నేను సేవకు పిలుస్తాడు. దేవుని పని చేస్తూ ఉంటేనే కదా నేను సువార్తకు పిలుస్తాడు. దేవుని పని చేస్తూ ఉంటేనే కదా ప్రార్థనా పరురాలు ఎంచుతాడు. పనిలో నిమగ్నమయ్యేవాడే కదా ఎవరైనా పిలిచేది. వీడు పని చేయగలిగిన వాడని, పని చేయకుండా సోమరి గోపిగా ఉన్నవాడిని సేవకు పిలుస్తాడా? పని చేయకుండా వాడి జీవితం కొరకు కష్టపడే వాడిని పిలుస్తాడా? పిలుపు లేని సేవ వ్యర్థం అన్న మాట వ్యర్థం. ఎందుకు? మనము ఆయన పని చేస్తూ ఉంటే ఆయన మన పని చేస్తాం. మనం దేవుని సన్నిధికి వస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఖచ్చితంగా సేవకు పిలుస్తాడు. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కడతాడు. మన మందిరాలకు రాకుండా ఇంట్లో కూర్చొని ఉంటే మన జీవితంలో మేలు ఎట్లా జరుగుతుంది? లేరంటారా? మా ఏరియాలో రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుంది. ఇప్పటికి కూడా వర్షం పడుతుంది. కరెంట్ లేదు. వస్తానో లేదో అన్న డౌట్ వచ్చేది. పనిలో ఆ యొక్క నమ్మకం ఉండాలి, పనిలో నిమగ్నత ఉండాలి, పనిలో సామర్థ్యత కలిగి ఉండాలి. ఒక పని కొరకు సిద్ధపడినప్పుడు ఆ పనిని నీవు పూర్తి చేసే స్థాయిలో ఉండాలి. వాక్యము సెలవిస్తుంది, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మరి ఆ బిరుదు నీకుందా? మీ ఇంట్లో వాళ్ళు చదువుతున్నారా? మా అమ్మ నమ్మకస్తురాలు, మా నాన్న నమ్మకస్తుడు, మా మమ్మీకి కోపం రాదు, మా డాడీకి కూడా కోపం రాదు, సాత్వికుడు అంటామా? అనగలరా మీ పిల్లలు? మిక్కిలి సాత్వికుడు. మోషే ప్రభు చేత మెచ్చుకోబడిన వాడు. ఈ ఒక్క విషయమే కాదు, ఐగుప్తీయుల యొక్క ఆ సుఖభోగాలు అనుభవించుట కంటే ఇశ్రాయేలీయులతో దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలు. ఇప్పుడు మోషే స్థాయిలోనే మనం ఉందాం. మనం ఏమంటాం? నాకు దక్కిన సుఖం దక్కకుండా చేయాలని మీరందరూ అంటారా లేదా? అనరా? సుఖం నా ఒక్కడికే ఉండాలి, మీ చావు మీరు చావండి అనమా? కానీ మోషే ఈ ఐగుప్తీయుల యొక్క సుఖము కంటే, ఈ రాజభోగాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుగా ఎంచుకున్నాడు. ఈరోజు నీ పిల్లలు ఉన్నారా? ఈ లోకపు సుఖము కంటే నా దేవునితో నడిచే ఆ శ్రమైనా పర్లేదు, ఆ నిందైనా పర్లేదు, నా ప్రభువుతో నడిస్తే నాకు అదే సంతోషం అనగలరా? అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఒక మాట ఉంటుంది అక్కడ. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వాక్యం.
ఇశ్రాయేలీలు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చు. సంఖ్యాకాండం 25. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు తల్లులను పిలవగా భోజనం చేసి మరి దేవతలకు నమస్కరించింది. అట్లు ఇశ్రాయేలీయులు బయలు పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇక్కడ ఆగండి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ 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 షిత్తీములో దిగారు. ఇక్కడ దిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సుఖభోగాలు అనుభవించారు, మంచిగా భోజనం చేశారు. చేయటమే కాదు, ఒకరికొకరితో వాళ్ళు ఆ దేవతలకు నమస్కారం చేసి వాళ్ళు పాపం చేయడం ప్రారంభించారు. ఓ రోజు పాపం చేస్తూ ఉండగా ఫినెహాసుకి వాళ్ళు ఎదురుపడ్డారు. వెంటనే ఫినెహాసు కత్తి తీసి అడ్డంగా నరికేస్తారు. అప్పుడు ప్రభు అంటాడు, నాకు ఏదైతే అయిష్టమో ఫినెహాసు కూడా అదే ఇష్టం. నాకు ఏదైతే ఇష్టమో అతనికి కూడా. చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ప్రజల అధిపతులు అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా తీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి ఇలా ప్రతి వాడును బయలుపేరుతో కలుసుకొనిన తన వశంలో లోని వారిని చంపవలెనని చెప్పాను. ఇదిగా మోషే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల ఎదుకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఇక్కడ నుంచి చూడండి, ఈటెను చేత పట్టుకొని ఆయన ఏమన్నాడు, ఒక స్త్రీని తీసుకొని వచ్చాను. తర్వాత ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని వాళ్ళిద్దరు పాపం చేస్తున్న ఆ చోటుకి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయులని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోయినట్లు పొడిచింది. ఏం చేశాడు? పాపం చేసి సమర్థించాడా? సమర్థించడా. వెంటనే ఈట తీసుకుని వెళ్ళి వెనక ముందు ఏం చూడకుండా పూజ చేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయింది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చింది. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేకపోయి ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. 11వ వచనం మీరు రాసుకోండి. నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు, కనుకనే నన్ను శాంతి పరుచుటకు అతడు ఏం చేశాడు, కత్తి తీసి ఈట తీసి పొడిచి చంపేశాడు. అతని మూలమునగా 24,000 మంది ఇశ్రాయేలీయులు. ఇదే మాట కీర్తనల గ్రంథం 106వ కీర్తన 30వ వాక్యంలో ఉంటుంది. ఫినెహాసు లేచి ప్రతిక్రియ చేయగా ఎక్కడ ఆగిపోయింది ఆ తెగులు? ఇతను కూడా వాడు పాపం చేస్తున్నారని సమర్థించి పాపం చేస్తే ఆ తెగులుకు ముగింపు వచ్చేదా? లేదు. వాళ్ళు పాపం చేస్తున్నారు, నేను పాపం చేద్దామని అనుకొని ఉంటే అక్కడితో ఆ క్రియ ఆగేది కాదు. ఇతను అలా చేయలేదు. వాళ్ళకి నాకు ఏ పొత్తు అనుకొని వెంటనే ఈట తీసి పొడిచి ఆ తెగులు అక్కడితో. ఇప్పుడు నీ కంటి ముందు ఎవరైనా దారి తప్పితే నీవు కూడా వెళ్ళి
వాళ్ళ మధ్యలో, వాళ్ళ వెనక, వాళ్ళ కాలులో కాలు పెట్టి నడవమని కాదు వాక్య అర్థం. నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనం కూడా కూర్చొని చెవులు ఇట్లా చేస్తాం. ఏం చదువుతున్నారు, ఏమైందమ్మా, ఇది కాదు. వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నారంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ ముచ్చట్లు పెట్టున్నావు అంటే నీవు కూడా వాళ్ళలో కలిసిన వాడవే. కానీ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, ఓ ప్రత్యేకమైన స్థానం ఉండాలి. నేను ప్రభు చేత ఏర్పాటు చేయబడిన వాడను, ప్రభు చేత ఎన్నుకోబడిన దానను, ప్రభు చేత పిలువబడిన దానను, ఆయన కటాక్షము నా మీద ఉన్నది కనుక నేను దారి తప్పను. అబ్రహాము చూడండి, ఊరు గాని ఊరు, దేశము గాని దేశము, స్వజనులను విడిచాడు, తల్లిదండ్రులను విడిచాడు, తాను చూపించు పట్టణానికి బయలుదేరి ప్రతిదీ ప్రభువుని అడిగాడు. ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు? ఈరోజు మనం ప్రయాణమై వెళుతున్న మార్గాలలో ప్రార్థన ఉండదు. ప్రయాణమై వెళుతున్న ఆ యొక్క పరిస్థితులలో, చేసే పనులలో దేవుని చిత్తము ఉన్నదా లేదా అని గుర్తించము. ఏంటంటే స్వశక్తి, స్వంత ఆలోచన. స్వశక్తి మీద ఆధారపడిన వాడు, స్వంత ఆలోచన మీద ఆధారపడిన వాడు వర్ధిల్లడు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాములే అనుకున్నారు ఇశ్రాయేలీయులు. కొన్ని సంవత్సరాలు ఐగుప్తులో శ్రమ అనుభవించాము, మాకు ఇప్పుడు రెక్కలు వచ్చినాయి, మేము ఎగరగలము అనుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కానీ ఆ ఇష్టానుసారంగా ప్రవర్తించే ఆ తీరులో పాపం దాగుంది. దేవుడు శ్రమ నుండి విడుదల చేసిన తర్వాత మనకు రెక్కలు వస్తాయి. హెచ్చింపు వచ్చేసింది. కొంచెం ఆశీర్వదిస్తే చాలండి, కొంచెం ఆశీర్వదిస్తే చాలు, రెక్కలు వచ్చేస్తాయి. ఎగరాలనుకుంటాం. ఈ రెక్కల నుండి విడిపించింది ఎవరా అనేది మాత్రం మర్చిపోతాం. ఆ ఎగిరే క్రమంలో తన తోటి వాని విలువ అర్థం కాదు. కొద్దిగా దేవుడు హెచ్చిస్తే చాలు. ఇశ్రాయేలీయులు అనుకున్నారు, ఇంతకాలం శ్రమ అనుభవించాము కదా, ఇంతకాలము వేదన అనుభవించాము కదా, ఇంతకాలము బాధను అనుభవించాము కదా, ఇక మనకు రెక్కలు వచ్చాయి, ఎగురుదాం అనుకుని విచ్చలవిడిగా పాపం చేయడం ప్రారంభించాడు. వారు చేస్తున్న పాపమును చూసి ఫినెహాసు ఓర్వలేకపోయాడు. దేవునికి అయిష్టమైనది, దూషణకరమైనది చేస్తున్నారే, దేవుని కోపాగ్ని రాకమునిపే ఈట తీసి పొడవటంతో 84,000 మంది ఆ తెగులతో చనిపోయారు. కరోనా వచ్చింది, ఎంతమంది పోయారు? మన కళ్ళ ముందు ఉన్నవాడు ఈరోజు ఫోటోల్లో ఉన్నారు. మన కళ్ళ ముందు 5 నిమిషాల క్రితం మాట్లాడిన వాళ్ళు 5 నిమిషాల తర్వాత బ్యానర్లో కనబడ్డారు. ఇప్పుడే నాతో మాట్లాడాడండి, అంతలో ఇట్లాగా అయింది. దేవునికి అయిష్టమైన పని చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన కోపాగ్ని మన మీదకి వచ్చేస్తాడు. ఒకటి, మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా పేరు పొందాడు. భార్య మీద భర్తకు నమ్మకం ఉండదు, భర్త మీద భార్యకు నమ్మకం ఉండదు. రాత్రి 10 ఆడిపోయి వస్తున్నాం, ఇప్పటికీ నమ్మకం లేదు. అసలు ఆ నమ్మకం ఎందుకు లేదు అంటే ఎక్కడో చోట గాడి తప్పుకుంటాడు. గాడి తప్పినప్పుడే అప్పటి వరకు నమ్మకంగా నడిచిన ఇరువురి మధ్య ఒక అనుమానం వచ్చిందంటే ఎక్కడో చోట పట్టపడ్డాడనే అర్థం. వాక్యం సెలవు, నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉంది. దేవునికి నీకు మధ్య నమ్మకత్వం ఉందా? దేవుడు నిన్ను నమ్మాడు, నువ్వు దేవుడు నమ్ముతున్నావా? కష్టం వచ్చినప్పుడే నమ్ముతాం, బాధ వచ్చినప్పుడే నమ్ముతాం, సమస్యలు వస్తేనే నమ్ముతాం. అవి తీరాక నువ్వెవరో నేనెవరో. 3వ మాట, యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు
అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి అంతటి మీద అతని యోబు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. సాతాన్ గాడు వచ్చాడు, చదువుతున్నాడు, ప్రభు చెబుతున్నాడు, నా యోబు సంగతి ఆలోచించావా? సాతాన్ గాడు అంటాడు, ఓ చెప్పావే ఏంటి, ఓ చెప్పావే ఆయన చుట్టూ ఉన్న కంచె తీసి అప్పుడు చూద్దాం ఆయన సంగతి, నేను అప్పుడు ఆలోచిస్తా. సరే అది ప్రభు తీశాడు. అతడు ఏంటట, యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు. ఇన్ని డిగ్రీలు చెప్పావు కదా ప్రభువా, ఆ కంచె ఒకటి తీసేస్తే ఈ డిగ్రీలన్నీ ఆయనలో ఉన్నాయో లేవో నేనేం చేస్తా, చూస్తా. సరే అని తీశాడు. సాతాను గాడు వెళ్ళాడు. గమనించండి, వాడు శోధిస్తాడు. వాడు ఎంత శోధిస్తూ ఉన్నా యోగు మారు మాట్లాడాడు. కానీ యోగు చేసిన ఒకే ఒక ఎంత శోధిస్తున్నా అప్పటి వరకు తన విశ్వాసములో చెక్కు చెదరని యోగు విసుగొచ్చేసి తన పై వస్త్రాన్ని చింపేసి ఆ తప్పు చేశాడు. వస్త్రము అంటే స్వభావానికి సాదృశ్యం. తన భార్య వచ్చినా దేవుడు అని అంటున్నావు కదా, ఆ దేవుని దూషించి చావరాదా అంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అన్న యోబే తనకు కలిగిన ఆ వస్త్రము అతని స్వభావానికి సాదృశ్యం అని గుర్తించలేకపోయాడు. కొన్నిసార్లు కోపం ఎక్కువైపోయింది. ఎంతసేపటికి దేవుడు మేలు లేనప్పుడు ఏం చేస్తాం, ఇట్లా తల వెంట్రుకలు ఊడబీక్కునేంత స్థాయికి వస్తాం. ఏంది నాకు ఈ కర్మ, ఏంటి నాకు దేవుడు ఎందుకు నా వైపు చూడట్లేదు? ఒకటి జ్ఞాపకం, ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన ఆయన బుద్ధిలో దాస్తున్నాడు. ఏదో ఒక రోజు ఆ ప్రార్థనకు సమాధానము రాక మానదు. ఎందుకంటాడు, నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కన్నీళ్ళన్నీ బుద్ధిలో దాచాను. నువ్వు మొరపెట్టే మొర వ్యర్థంగా వెళ్ళదు. ఏదో ఒక దినము అది ఆశీర్వాదానికి దారితీస్తుంది. అది నువ్వు చూడకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన వెంటనే జవాబు ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. చూసుకుంటూ పోతే ఆది కాండములో అబ్రహాం అన్నాడు, 18వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియుడా నిన్నే చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరినే, యేసయ్యా నా ప్రియా, ఇప్పుడు నిరాగడ సమయం. ఆది కాండం 18వ అధ్యాయం 19వ వాక్యం. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్తున్నది, అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గురించిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా ఎదుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను. ఇక్కడ నా మార్గమును అతడు గైకొన్నాడు కనుక
నేను అతన్ని జ్ఞాపకం ఉంచుకున్నానంటాడు. ఇక్కడ అబ్రహాముని మెచ్చుకుంటున్నాడు, నా మార్గాన్ని గైకొన్నాడు. తండ్రిని విడిచాడు, తల్లిని విడిచాడు, పుట్టిన గడ్డను విడిచాడు, బంధువులను, రక్త సంబంధికులను, ప్రాంతాన్ని, దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించు ఆ ప్రాంతానికి వెళ్ళుటకు సిద్ధపడ్డాడు కనుక నేను అతన్ని జ్ఞాపకం ఉంచుకున్నాను. సువార్త కొరకు, సేవ కొరకు దేవుడు ఇంకో దేశం పోమన్నాడు. పోతామా? అమ్మో ప్రభువా, అక్కడ మా వాళ్ళు లేరు, ఎట్లా ఉంటుందో నాకేం తెలియదు. ఒకసారి కన్యాకుమారికి వచ్చింది నాకు డేట్ వాక్యం చెప్పడానికి 2021 కన్యాకుమారి. మొదట్లో అనుకున్నా అంత లాంగ్ ఎట్లా వెళ్ళాలి అనుకున్నాను, ఇంత దూరం ఎట్లా వెళ్ళగలమా అనుకుని ఫస్ట్ ఏం చేసా, క్యాన్సిల్ చేశాను, రాలేదు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి, అన్నా మీరు ఖచ్చితంగా రావాలని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఇక బయలుదేరన్నాడు. నేను అనుకున్నా ఆ సైడ్ అంతా మతోన్మాదులు ఎక్కువ కదా, దారి మధ్యలోనే మన పని అయిపోయింది అనుకున్నా. దారి మధ్యలోనే తిరిగి వస్తామో లేదో అనుకొని గుండె గుప్పిళ్ళలో పెట్టుకొని భయపడుతూ జర్నీలో నిద్ర వచ్చింది కదా, నిద్ర కూడా పోకుండా ఎవడు చేంజ్ చేస్తాడో అన్న భయంతో ప్రయాణం చేస్తాను. కానీ వెళ్ళిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, అక్కడ సంఘాన్ని చూస్తే మనం చేసే భక్తి అంతా వ్యర్థం అన్న విషయం అర్థం. పాష గారి రిఫరెన్స్ చూస్తే ఆ రిఫరెన్స్ చెప్పే మునిపి వాక్యం చదివిన వెంటనే ఆ రిఫరెన్స్ అక్కడ ఉందన్నారు వాళ్ళు. ఆది యందు వాక్యం ఉండేది అన్నా నేను. ఇప్పుడు ఆ రిఫరెన్స్ ఎక్కడుందని మిమ్మల్ని అడిగితే మీరేం చదువుతారు? ఆ ఒక్క ముక్క చదువుతారు. లోతైన వాక్యం అడిగిన వెంటనే వాళ్ళు ఎత్తి, పాష గారు ఈ రిఫరెన్స్ ఇక్కడ ఉంది, దీన్ని చెప్పండి అన్నారు. అప్పుడు అర్థమైంది, వాళ్ళ భక్తి ముందు మన భక్తి సరిగ్గా. కొన్నిసార్లు మార్గం అంటే ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. నేను వెళ్ళలేదు కదా అనుకున్న స్థాయిలో కూడా దేవుడు ఏం చేస్తాడు, నడిపిస్తాడు. ఆ నడిపించే క్రమంలో నువ్వు వెళ్ళే ప్రదేశాన్ని దేవుడు చక్కపరుస్తాడు. ఉద్యోగ నిమిత్తం ట్రాన్స్ఫర్లు అయ్యేటప్పుడు కూడా ఆ ప్రాంతంలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరని అనుకుంటాం మనం, కానీ నువ్వు వెళ్ళలే మునిపే ఆ ప్రాంతాన్ని నీకు అనుకూలంగా మారుస్తాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు, మీరు అనుకోలేదా? ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు, ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఎట్లా ఉండదు, మనకు అనుకూలంగా అందరూ ఉంటారో లేదో అని చాలా భయపడిపోతాం. ఇరు పక్కల వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు. కానీ ఆ మార్గము ప్రభు మీద ఆనుకొని, ప్రభు మీద ఆశ పెట్టుకొని నువ్వు ప్రయాణాన్ని ప్రారంభిస్తే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించుటకు వెనకాడడు. అబ్రహామును దీవించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వాదపు ఆ పదవులు నడిపిస్తాడు. లూకాసు వార్తలో ఓ శతాధిపతిని దేవుడు మెచ్చుకుంటాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వాక్యం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వాక్యం. ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు. ఇతనెవరు కదా? మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అనుకో, మందిరానికి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? ఇది మనకు కలిగిన జబ్బు కదా. ఓ శతాధిపతి ఉండి, ఒక స్థాయిలో ఉండి, ప్రభు దగ్గరికి వచ్చి తన కింద పనిచేస్తున్న దాసుని గురించి చెప్తున్నాడు. ప్రభువా, నా దాసుడు బలహీనుడై మంచాన పడ్డాడు, అతన్ని స్వస్థపరచు. ఇప్పుడు చదువు, అతన్ని బాగు చేయి.
అతను స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనగా యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు తన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత పంపబడిన వాడు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిది. ఇప్పుడు శతాధిపతి యొక్క ఆశ ఏంటంటే, నా కింద పనిచేస్తున్న వాడు బలహీనుడై మంచాన పడితే ఒక యాజకుడిగా, ఓ శతాధిపతిగా నేను అతన్ని పట్టించుకోకపోవడం మంచిది కాదనుకొని అతన్ని పట్టించుకొని ఆ ప్రాంతంలో యేసు ప్రభు స్వస్థత క్రియలు చేస్తూ ఉంటే కొంతమందిని అక్కడికి పంపించి, శతాధిపతి గారు పంపించారయ్యా, దాసుడు బలహీనుడై ఉన్నాడు, మీరు వస్తే అతడు బాగుతాడు అన్నప్పుడు ప్రభు వచ్చి ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు అంటాడు, నీవు నా ఇంట్లో ప్రవేశించుటకు నేను యోగ్యుడిని కాదు, కానీ ఈ కార్యము చేయుటకు నీవు నా ఇంటిలోనికి రావాలి, నేను యోగ్యుడను కాదు అని బ్రతిమలాడినప్పుడు ఆ దాసుని వెళ్ళి ప్రభు ముట్టినప్పుడు అతడు స్వస్థపరచబడతాడు. గమనించండి, మార్త మరియా ప్రభు వస్తున్నాడని ఎంతో సిద్ధపడి ఆశతో ఉన్నప్పుడు మరియా ప్రభు పాదాల దగ్గర ఉంటే మార్త వెళ్ళి వంటగదిలో ఏం చేస్తుంది? ఆయనకి ఏ వంటకాలు చేద్దామని, పిండి వంటలు చేద్దామని తొందర పడుతున్నప్పుడు ఈ తొందరపడేమా, సరే తొందరపడ్డాను, అంత ప్రార్థన అయిపోయిన తర్వాత మాట్లాడొచ్చు కదా. ప్రభు ఆమెకి ఉపమానం చెప్తున్నప్పుడే, మరియా ప్రభుతో మాట్లాడుతున్నప్పుడే వచ్చి అంటది, నాకు కొంచెం సహాయం చేయమని ఈమెకు నువ్వు చెప్పలేవా అన్నది. ప్రభు అంటాడు, ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాని కొరకు నీవు ఈ లోకమైన దాని కొరకు. ఇప్పుడు మరియ చేసిన పని మంచికే, మరియ చేసిన పని కూడా ఉపయోగకరమే, మార్త చేసిన పని కూడా ఉపయోగకరమే. కానీ ఏది ముందుంచాలో ఏది వెనక ఉంచాలో మార్తకు అర్థం కాదు. ప్రభు రాకమునకు సిద్ధపరచుకొని ఉంటే బాగుండేది, లేక ప్రార్థన ఎంత అయిపోయిన తర్వాత సిద్ధపరచుకొని ఉంటే ఇంకా బాగుండేది. కానీ ప్రార్థన జరుగుతున్నప్పుడే ఏమి తొందరపడుతూ, కొన్నిసార్లు మన ఇళ్లలో కూడా ప్రార్థన పెట్టుకుంటారు. పాస్టర్ గారు వచ్చి మన ఇంట్లో కూర్చునేంత వరకు కూర్చున్నప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాం. ఏంటి, చాక్ ఎక్కడ పెట్టాం, నంసం బాటిల్ ఎక్కడ పెట్టాం అంటే, యాజకుడిని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెబుతారన్న ఆశను వదిలిపెట్టి ఏం పెడదామన్న ఆశలో ఉంటారు. యాజకుడిని ఇంటికి వచ్చాక ప్రార్థనలో కాసేపు పాస్టర్ గారు ప్రార్థనలు గడిపితే ఏదైనా చెబుతాడేమోనన్న ఆశను వదిలిపెట్టి పాస్టర్ గారు మమ్మల్ని మెచ్చుకోవాలన్న ఆలోచనలో వెళ్తాం. కానీ వాక్యం చెబుతుంది ఇది తప్పు. ఆమె ప్రభు చేత మెచ్చుకోబడిన స్థాయిలో ఉంది. ఏది ఉత్తమమైనదో ఎరిగినది కనుక ప్రభు వచ్చిన వెంటనే ఆయన సమయము నాకు దక్కదు కనుక సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలని ఆయన మాట్లాడే ప్రతి మాట వింటూనే ఉంది. జాగ్రత్తగా పనులు తర్వాత ఏం చేయొచ్చులే అని ఆశతో ఎదురు చూసి ఆమె 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 ఆశకు తగిన ఫలము తన దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆమె వెళ్ళి వంట పనులు చేసుకోవాలి. నా ఇంటికి వచ్చాడే ఇంకో 10 గంటలు కూర్చుంటాడే అనుకోలే. నా ప్రభు తిరగవలసిన స్థానం ఉంది, తిరగవలసిన ఎన్నో స్థలాలు ఉన్నాయి. ఆయన కూర్చుని 5 నిమిషాలు అయినా ఏం చెప్తాడా అని ఆయన ముఖం కదిలేదు వస్తుంది. కానీ ఈమె వచ్చాడుగా,
కూర్చుంటాడులే అనుకున్న ఆలోచనలో ఏం వండి పెడదామా, ప్రభు నన్ను ఎట్లా మెచ్చుకుంటాడా అన్న ఆలోచనలో వంటగదిలో రుబ్బుతూనే ఉంది, రుబ్బుల్లో పెట్టుకుని. కానీ ప్రభు అంటాడు, మరియ ఉత్తమమైన దాని కొరకే ప్రయాసం. మీరు కూడా మీ ఇళ్ళకి యాచకులు వచ్చినప్పుడు ఏం చెప్తాడా అన్న ఆలోచనలో ఉండాలి. ఈ ఉపమానం ఎందుకు రాశాడంటాడా, ఎందుకు రాశాడంటే మనము కూడా మరియ మార్తలాగా తప్పులు చేస్తాం. నా ఇంటికి స్వర్తమానం ఏది మోసుకొని వచ్చాడో అనే ఆలోచన మనకు ఉన్నప్పుడే నీ ఇంటికి కావలసిన ఆశీర్వాదాలు నీవు పొందగలవు. చాలా మాటలు ఉన్నాయి. నోహావును మెచ్చుకున్నాడు, పౌలును మెచ్చుకున్నాడు, తిమోతిని మెచ్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో నతానియేలును మెచ్చుకున్నాడు. చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటలు ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. ప్రభువు చేత మెచ్చుకోబడిన స్థాయిలో నీవు ఉన్నావా? మొట్టమొదటిది, మోషేను ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎన్నుకున్నాడు. ఇతడు సాత్వికుడు, ఈ భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఇది అనుభవం, ఇది వరము నీవు కలిగి ఉన్నావా? రెండవది, నా ఇల్లంతటిలో, మీ ఇల్లంతటిలో కాదు, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. మన ఇల్లంతటిలో మనకు నమ్మకం ఉండదని తెలుసు. భార్య భర్తను నమ్మదు, భర్త భార్య నమ్మదు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మరు, తల్లిదండ్రులు పిల్లల్ని. నమ్మకాలు ఉండవు. మన ఇళ్లలో మనకు నమ్మకాలు ఉండవని ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని పని విషయంలో, ఆయన సేవ విషయంలో, సువార్త విషయంలో, ఆయన మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ప్రభు సన్నిధిలో నడిచే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, నీ తోటి వారిని కలుపుకొని వెళ్ళే విషయంలో నమ్మకంగా ఉంది. రెండవది, ఫినెహాసు పాపానికి చోటు ఇవ్వలేదు. యేషోబు కూడా పాపానికి చోటు ఇవ్వలేదు. ప్రభు అంటాడు, యాకోబుకు పుట్టిన వారందరిలో యేషోబు గొప్పవాడు అన్నాడు. యాకోబును కూడా మెచ్చుకున్నాడు. నీవు దేవునితో పోరాడి గెలిచితివి కనుక నీ పేరేం పెట్టినా, నీ పేరేం పెట్టా? ఇశ్రాయేలీలుగా మార్చా. అదే ఇశ్రాయేలీలు అంటే నేను ఒక దేశముగా మారుస్తున్నాను. నాడు ఇశ్రాయేల్ ప్రాంతం ఉంది. మూడవది, యోగులు కూడా మెచ్చుకున్నాడు. పాపానికి చోటు ఇవ్వలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, విశ్వాసత్యమైన మార్గానికి నడిచాడు, ఆ యొక్క శాపాన్ని గెలిచాడు. నాలుగవది, నతానీయులను మెచ్చుకున్నాడు, శతాధిపతిని మెచ్చుకున్నాడు. తన కింద పనిచేస్తున్న వారిని కూడా స్వస్థపరచమని వేడుకోగలిగిన అట్టి సద్హృదయం, మంచి హృదయం అతనికి ఉందని మెచ్చుకున్నాడు. ఆరోది, నోహావును మెచ్చుకున్నాడు. 7, అబ్రహామును మెచ్చుకున్నాడు. నేను చెప్పాను, ఏ మార్గాన్ని చెప్పాను ఆ మార్గానికి లోబడి వెళ్ళిపోయాడు. మారు మాట్లాడలేదు, వెనక తిరగలేదు, నేను చెప్పిన రీతిగా నడిచాడని అబ్రహామును కూడా మెచ్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే రూతు, ఎస్తేరు, మొర్దెకై, బైబిల్లో ప్రభు చాలా మందిని మెచ్చుకున్నాడు. కానీ వీరందరికంటే ప్రభు చేత మెచ్చుకోబడిన స్థాయిలో నీవు ఉన్నావా? ప్రశ్నించుకో. ఏదో ఒక పనిలో ప్రభు నేను మెచ్చుకున్నాడా? ప్రార్థనలో, నిత్యము ప్రార్థనలో ఉంటది అని ఏమైనా మెచ్చుకున్నాడా? నా సమయములో పూర్వకులు సమయానికి అనుకూలంగా ప్రభు సన్నిధికి వస్తుంది అని ఏమైనా మెచ్చుకున్నాడా? ప్రార్థన చేయి. ఈ శుభవేళ, ఈ దినము ఆయన చేత మెచ్చుకోబడిన ఘనత ప్రార్థన. నీకీ గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు, నీ ప్రేమ నాపై చల్లారిపోదు,
మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేనోడే నిన్ను చూడగా మహాగణుడ నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. యథాస్వరూపి అత్యంత కృపగలిగిన నా తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. శుభవేళ ఉదయకాల సమయం, విశ్రాంతి దినము ఈ సన్నిధిలో వేకువను చేసి నీతో సమయములు గడుపుటకు మాకు నీ బిడ్డలందరినీ మీరు అనుగ్రహించిన ఇది వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. చిన్న మంద భయపడుతున్నా ఈ చిన్న మందతో నీ సన్నిధిలో మొదలుపెట్టుటకు కృప చూద్దాం. ఎక్కడ 2-3 నా నామం నీతో ప్రార్థిస్తే నేను అక్కడ ఉంటానని వాగ్దానం చేశాను. 12 మంది శిశువుగా చిన్న మందగా ఉన్న శిశువులకు నేను మీతో ఉంటాను, మీరు భయపడవద్దు, సుదీర్ఘ కాలం వరకు సుదీర్ఘ ప్రాంతాల వరకు నేను మిమ్మల్ని పంపిస్తానన్నా. వచ్చిన వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచండి. మీరు బలహీనత కృపతో ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ చేత మెచ్చుకోబడి నీ చేత ఘనత పొందే స్థాయిలో మనందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మీ కృపాన్ని దేవుని నిండుగా కుమరించండి. యేసు శక్తిగా మనం ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండిన శ్వాస సంఘానికి సకల పరిశుద్ధులను ప్రభాత్మతో నడిపించిన గనక ఆమేన్. అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మీ హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.